अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ప్రభు ప్రేమికుల సహవాసకి విచ్చేసిన బాబా వారికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమం మొదలు పెట్టుకునే అవకాశం బాబా వారు జూమ్ లింక్ ద్వారా మనకి ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. మొట్టమొదటిగా ధనలక్ష్మి నమో మెహర్ బాబా చేయాలి. జై బాబా నాన్న జై బాబా. ప్రార్థన. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోదారా సకల చరాచర జగదోదార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాందత అంతము చేసి అజ్ఞానాందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి హరిషడ్వర్గములంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. నగమని అంటే నీకు జై మెహర్ బాబా. జై బాబా నాన్న. ధనలక్ష్మి చక్కగా ప్రార్థన గీతాన్ని ఆలపించావు. జై బాబా. శారద గారు జై బాబా మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత దినేష్ నువ్వు రెడీ ఉంటున్నా. దినేష్ కి ఇచ్చేయండి, ఆఫీస్ లో ఉన్నాడు కదా. దినేష్ చెప్పు. జై బాబా పాడినాను, నువ్వు పాడు. ఓకే అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. తొలి చూపులో మాయెదలను ఎటుల దోచితివి తండ్రి తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహర్ బాబా తొలి చూపులో మాయెదలను ఎటుల దోచితివి తండ్రి
తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహర్ బాబా తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి కన్నుల విందొనగూర్చెడు దివ్య రూప దర్శనము సన్నుతింపనెవరితరము సగుణ బ్రహ్మ సాకారము కన్నుల విందొనగూర్చెడు దివ్య రూప దర్శనము సన్నుతింపనెవరితరము సగుణ బ్రహ్మ సాకారము దైవ రూపమిదేనని తెలియజేయనించినావు దైవ రూపమిదేనని తెలియజేయనించినావు మెహరు నామధారుడవై అవతారము దాల్చినావు తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి హృదయాలు జ్వలింపజేయో దివ్య ప్రేమ జ్యోతి నీవు జీవాత్మకు వెలుగు జోపు దివ్య ప్రేమ కాంతి నీవు హృదయాలు జ్వలింపజేయో దివ్య ప్రేమ జ్యోతి నీవు జీవాత్మకు వెలుగు జోపు దివ్య ప్రేమ కాంతి నీవు సకల భువన పాలకుడవు శాశ్వత ప్రియతముడనీవు సకల భువన పాలకుడవు శాశ్వత ప్రియతముడనీవు అంతరంగనాదుడవై అండగా నిలిచేది నీవు తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి నేనడచిన దారులెల్ల నీ బాటలు కావాలి నే చేసిన పనులెల్లను నీ పూజలు కావాలి నే నడచిన దారులెల్ల నీ బాటలు కావాలి నే చేసిన పనులెల్లను నీ పూజలు కావాలి నేనేమి భుజించినను నీ ప్రసాదమవ్వాలి నేనేమి భుజించినను నీ ప్రసాదమవ్వాలి నా జీవన గమనమునకు దర్శకుడవు కావాలి తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి తొలి జన్మల పుణ్య ఫలమా
నీ కటాక్ష వీక్షణమా ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహర్ బాబా తొలి చూపులో మాయెదలను ఎటుల దోచితివి తండ్రి అవతార్ మెహర్ బాబా की జై జై బాబా ఆంటీ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబానాథ్ దినేష్. చాలా చక్కగా మంచి సాహిత్యం ఉన్న సంకీర్తన పాడవు నీకు జై బాబానాథ్. శారద గారు జై బాబా అండి. జై బాబా అమ్మ. జై బాబా అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ओ प्रियतमा हो ना दैवमा ना सर्वमा ओ प्रियतमा ओ ना दैवमा ना सर्वमा ఇది జన్మల వరమో సంచిత ఫలమో నా భాగ్యమో నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా సురలకే దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి ఎవ్వరూ పొందని చెలిమి మిగిలింది ఈ దాసునికి సురలకే దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి ఎవ్వరూ పొందని చెలిమి మిగిలింది దాసునికి హృదయాన ప్రేమతో పిలిచాను సాయుజ్యముకై పరిపూర్ణార్తితో చేరాను సాంగత్యముకై అర్హుడను కానో తెలుపుమా ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా అర్హుడను కానని తెలిపి ఆశ్రయము లేదంటావా ఆర్తుడను నేనని తెలిసి ఆదరణ చూపగలేవా అర్హుడను కానని తెలిపి ఆశ్రయము లేదంటావా ఆర్తుడను నేనని తెలిసి ఆదరణ చూపగలేవా నీ కరుణ లేనిచో మనలేను మెహరవతారా నీ ప్రేమ గీతమే పాడాను ప్రేమ కిషోరా అందుకొనరావా సుందరా ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా
నీ ఆప్తులని అన్నావు ఆశ్రిత పాల, అందులో నా చిరునామా కనిపించే గాన విలోల. అందరూ నీ ఆప్తులని అన్నావు ఆశ్రిత పాల, అందులో నా చిరునామా కనిపించే గాన విలోల. ప్రేమ గీతాలతో అలరించే నా హృదయ శ్రీ, జన్మరాహిత్యము నాకేలనో మెహర్ శ్రీ. పాడుకో నిమ్ము హాయిగా ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. ఇది జన్మల వరమో సంచిత ఫలమో నా భాగ్యమో, నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో. ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబమ్మ. మంచి గారు థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. బాబా థ్యాంక్ గారు చాలా మంచి సంకీర్తన అంతే చక్కగా పాడి వినిపించారు. జై బాబా రెడ్డి. ఇప్పుడు జై పుష్పలత గారు జై బాబా మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత విశాలి గారు రెడీ. జై బాబా. జై బాబా. జై జై అవతార్ మెహర్ బాబా की जय. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు. సన్నుతింతు నిను సరగుణరమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తెలివితేటలకు తెలియగరావు, తెలియగరావు, బాహ్య నేత్రములు కానగరావు, కానగరావు. తెలివితేటలకు తెలియగరావు, తెలియగరావు, బాహ్య నేత్రములు కానగరావు, కానగరావు. ఆత్మార్పణతో అంకితమైతే, ఆత్మార్పణతో అంకితమైతే, మూడులకైనా గోచరించును. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు. సన్నుతింతు నిను సరగుణరమ్మ, కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే. తంతుల మరుగున నిజ తత్వాన్ని, తంతుల మరుగున నిజ తత్వాన్ని
వెలికి తీసి కను విప్పు చేసితివి. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు. సన్నుతింతు నిను సరగుణరమ్మ. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. ఆర్తి తోడని నామము చేస్తూ, నామము చేస్తూ, ప్రేమ మీరని సేవలు చేస్తూ, సేవలు చేస్తూ, ఆర్తి తోడని నామము చేస్తూ, నామము చేస్తూ, ప్రేమ మీరని సేవలు చేస్తూ, సేవలు చేస్తూ, నీ దీవెనలకు పాత్రులమైనా, నీ దీవెనలకు పాత్రులమైన బాబా బృందము సభ్యులమయ్య. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిదీరే నీ రూపము కన్నా, మిన్నయైనది జన్మకు లేదు. సన్నుతింతు నిను సరగుణరమ్మ. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యము బాబా. అవతార్ మెహేర్ బాబా की జై. అందరికీ జై బాబా. నాగమణి గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. పుష్పలత గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. జై బాబా. విశాలి గారు జై బాబా. మీరు జై మీరు బాబా సంకీర్తన అండి. టైం అవతార్ వచ్చి మెహర్ బాబా की जय. जय बाबा. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम्. अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम्. हरि परमात्मा अल्लाह अहुरमस्त गॉड. बोलो अवतार मेहेर बाबा की जय. कौन कहता है भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. कौन कहता है भगवान खाते नहीं, बेर सबरी के जैसे खिलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणं जानकी वल्लभम्. हरि परमात्मा अल्लाह और मस्त गौर. बोलो अवतार मेहेर बाबा की जय. कौन कहता है भगवान नाचते नहीं, गोपियों की तरह तू नचाते नहीं. कौन कहता है भगवान सोते नहीं, मायो सोदा के जैसे सुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणं जानकी वल्लभम्. हरि परमात्मा अल्लाह अहुरमस्ता गॉड. बोलो अवतार मेहेर बाबा की जय. बोले बोलो मेहेरु मेहेरु गाते चलो, सत्य कहते चलो, झूठ त्यजते चलो. बोलो मेहेरु मेहेरु गाते चलो, मुस्कुराते चलो, हंसते गाते चलो. बोलो मेहेरु मेहेरु गाते चलो, मैं मिटाते चलो, मैं जगाते चलो. अच्युतं केशवं कृष्ण दामोदरं
రామ నారాయణం జానకి వల్లభం హరి పరమాత్మ అల్లా ఆహుర మస్తగఢ్ बोलो अवतारू मेहेरु बाबा की जय बोलो अवतारू मेहेरु बाबा की जय అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ నాగమణి గారు అందరికీ జై మేర బాబా అండి జై బాబా జై బాబా అండి విశాలి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబాలండి. భాషతో నిమిత్తం లేదు, హృదయంతో నిమిత్తం లేదు. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడారు. జై బాబా. అంకుల్ జై బాబా, శ్రీకుమార్ అంకుల్ జై బాబా. సంకీర్తన చేయండి. రమణమ్మ ఆంటీ జై బాబా. ఎవరో ఒకరు పాడండి. పాడుతున్నారు. ఆ, పాడు. కన్న తండ్రి నీవనే ఎన్నుకొంటిని, కనులారా నిన్నుగాంచి పరవశించితి. కన్న తండ్రి నీవనే ఎన్నుకొంటిని, ఎన్ని జన్మల పుణ్యము నేను గాంచుటే జన్మధన్యము. మనసులో మెహరు నామము, నా మనసులో మెహరు నామము మననమ్ము నిరతం. కన్న తండ్రి నీవని ఎన్నుకొంటిని, కనులారా నిన్నుగాంచి పరవశించితి. ప్రేమయే నీ రూపము, ప్రేమించుటే మా ధ్యేయము. నామమే ఔన్నత్యము, నీ నామమే ఔన్నత్యము. నీ మోము తిలగింతుము, కన్న తండ్రి నీవని ఎన్నుకొంటిని. కనులారా నిన్నుగాంచి పరవశించితి. కన్న తండ్రి నీవని ఎన్నుకొంటిని. జరాష్ట్ర శ్రీరాముడై, శ్రీకృష్ణుడై, ఆ బుద్ధుడై, యేసువై, మహమ్మదై, ఇలా మెహరు బాబవైనావు. కన్న తండ్రి నీవని ఎన్నుకొంటిని, కనులారా నిన్నుగాంచి పరవశించితి. అహముతోనున్న జనులకు ఇహమందు కానరానంటివి. అహము తొలగిన చాలును, మా అహము తొలగిన చాలును, ఇహ పర సుఖము నేతువు. అహము తొలగిన చాలును, మా అహము తొలగిన చాలును, ఇహ పర సుఖము నిత్తువు. కన్న తండ్రి నీవనే ఎన్నుకొంటిని, కనులారా నిన్నుగాంచి పరవశించితి. కన్న తండ్రి నీవనే ఎన్నుకొని. జై బాబా అండి. జై బాబా అందరికి. జై బాబా అంకుల్ జై బాబా. చాలా మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు అంకుల్. మీకు జై బాబా. ఇప్పుడు మల్లాది శారద గారు బాబా విషయాలు తెలియజేస్తారు. జై బాబా అండి శారద గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. ఇవాళ
ఒక కొత్త పుస్తకం చదవడం జరిగింది. అందులో మనకి శ్యామ్ కేరేవాలా మీ అందరికీ కూడా తెలుసనే అనుకుంటున్నాను. ఆయన మొన్నటి వరకు కూడా ఎంపీసీకి వచ్చి తర్వాత ఎంపీఆర్కి వచ్చి ఆయన సాయంత్రాలు మాట్లాడుతూ ఉండేవారు. బాబా గురించిన విషయాలు చెప్తూ ఉండేవారు. రోషన్ కేరేవాలా కూడా అందరికీ తెలుసు, ఆయన భార్య శ్యామ్ కేరేవాలా, రోషన్ కేరేవాలా. ఈ శ్యామ్ కేరేవాలా భానుమాసి అని చెప్పి ఆవిడ ఆవిడ కొడుకు అనమాట ఇతను. శ్యామ్ కేరేవాలా, దాదీ కేరేవాలా, ఇద్దరు కొడుకులు ఆవిడకి. దాదీ కేరేవాలో అక్కడ ఉండేవాడు, గణేష్ కిండ్ గార్డెన్స్ లో పూణేలో ఆయన అక్కడ ఇన్ఛార్జ్ గా ఉండేవాడు ఆయన. అతను పెద్దవాడు, రెండో అతను శ్యామ్ కేరేవాలా. ఇతనేమో రేడియో ఇంజనీరు, ఈ ఓడల మీద పనిచేసేవాడు, నేవీలో పనిచేసేవాడు అనమాట, మర్చెంట్ నేవీలో. అయితే ఈ భానుమాసి ఎవరు అంటే సాతా ఫ్యామిలీ అందరికీ తెలుసు కదా. సాతా మొట్టమొదటిలో బాబా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవారు నగర్లో. సాతా ఫ్యామిలీ, ఆ సాతా ఫ్యామిలీలోని నలుగురు అక్క చెల్లెల్లో ఒక ఆవిడ ఈ భానుమాసి. సరే, వీళ్ళకున్న కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి, అందుకని ఆ పెద్ద కొడుకు దాదీ కేరావాలా అనే అతన్ని గైమాయి పెంచింది. గైమాయికి ఇచ్చేస్తారు దత్తతలాగా. సో గైమాయి అంటే రిచ్ వాళ్ళ మదర్. సో అక్కడ పెరుగుతాడు దాదీ కేరావాలా. శ్యామ్ కేరావాలా తల్లితోనే ఉంటాడు. అయితే ఈయన చిన్నప్పటి నుంచి బాబాని చూస్తూనే పెరిగాడు, బాబా కనుసన్నల్లో పెరిగాడు. అండ్ బాబానే అతనికి ఏం చదవాలో సూచించారు, ఏం పని చేయాలో అన్ని కూడా బాబా గైడెన్స్ లోనే అతని జీవితం వెళ్ళిపోతుంది. అతను చెప్పిన విషయాలు, అతను చెప్పిన కొన్ని కథలు, అతను బాబా దగ్గర వినగా మనకి చెప్పిన కథలు అనమాట. బాబా చెప్పిన కథ మనకి శ్యామ్ కేరేవాలా చెప్పినప్పుడు రికార్డ్ చేసినవి ఇవాళ మనం తెలుసుకుందాం. అయితే అతను చెప్తాడు, శ్యామ్ కేరేవాలా అంటాడు, నా చిన్నప్పుడు మొట్టమొదటి నుంచి కూడా, నా చిన్న వయసు నుంచి కూడా నేను బాబా గైడెన్స్ లోనే పెరిగాను. నేను బాబా ఆర్బిట్ లో ఉన్నాను, అంటే బాబా చుట్టూ తిరగడం. ఆర్బిట్ అంటే ఏంటి మీకు తెలుసు కదా, ఆ క్రమ పద్ధతిలో గ్రహాలు తిరుగుతుంటే ఆ రకంగా ఆ బాబా ఆర్బిట్ లో ఉన్నాను. అండ్ బాబా ఎప్పుడు చెప్తుండేవారట అతనికి, రిమెంబర్ ఐ ఆమ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. నేను ఎప్పుడు నిన్ను నేను చూసుకుంటున్నాను, నేనే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్పి బాబా అతనితో చెప్తూ ఉండేవారట. అయితే ఇక్కడ బాబా ఒక కథ చెప్పారట. అప్పుడు బాబా హిమ్సెల్ఫ్ టోల్డ్ ఎ స్టోరీ. దేని గురించి ఆ స్టోరీ అంటే, ఆధ్యాత్మిక మార్గంలో కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. కనెక్షన్ అంటే ఏంటి, ముందర జీవితాల్లో కనెక్షన్ ఉంటేనే ఆ గురువు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఏ వ్యక్తి అయినా కానీ, మనందరం ఉన్నాం ఇప్పుడు, మనందరం బాబా దగ్గర ఆగలిగాము అంటే మనకి ఇవాళ సడన్ గా వచ్చింది కాదు ఇది. ఎక్కడో చిన్న లింకు, ఎక్కడో చిన్న ఇది దీనివల్ల అలాగే ఇతను చెప్తున్నాడు అనమాట. బాబాతో నాకు కనెక్షను ఎప్పటిదో మనకు తెలియదు, ఎన్ని జన్మల పుణ్యం అని పాడుతూ ఉంటాం మనం. ఆ రకంగా బాబాయే ఒక కథ చెప్పారట ఈ విషయం మీద. ఈ కనెక్షన్ ఉంటే ఎలాగా ఆ ఆర్బిట్ లోకి వస్తారు, ఎలాగా ఆ పాత్లోకి వస్తారు అని. బాబా చెప్పిన కథ ఇలా ఉంది. ఒకప్పుడు ఒక ఆయన ఒక వ్యాపారి ఉండేవాడు, బిజినెస్ మ్యాన్. చాలా మంచి సమర్థవంతమైన వ్యాపారి అతను. చాలా బిజీగా ఉండేవాడు. అయితే అతను ఎప్పుడూ మరి వ్యాపారంలో మునిగి తేలుతూ ఉండేవాడు. అయితే ఆయనకి వేరే వ్యాపకం ఏమీ లేదు అసలు, ఎప్పుడూ వ్యాపారం మీదే దృష్టి అంతాను. ఎప్పుడన్నా ఒకసారి దగ్గరలో ఉన్న
ఫారెస్ట్ లోకి, అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళేవాట. ఆ నడక అదొక్కటే అతను ఎప్పుడన్నా కొంచెం టైం తీసుకునేవాడు అనమాట. తన కోసం తను ఆ ప్రకృతిలో లీనం అవడానికి అన్నట్టుగా అట్లా వెళ్తూ ఉండేవాట వాకింగ్ కి. అయితే ఒకసారి ఏమవుతుంది, అలా నడుచుకుంటూ నడుచుకుంటూ మైమర్చిపోయి దూరం వెళ్ళిపోతాడు. దూరం వెళ్ళాక ఏమవుతుంది, దారి తప్పుతాడు. దారి తప్పి ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉంటాడు, ఆ అడవిలో తిరుగుతూ ఉంటాడు. చివరికి చీకటి పడే సమయం వస్తుంది, సాయం సమయం అవుతుంది. ఇంకా ఎలాగరా అనుకుంటుంటే ఆ చీకటి పడిపోతోంది, అడవిలో ఉన్నాను అనుకుంటున్న టైంలో అతనికి చిన్న వెలుగు కనబడుతుంది ఎక్కడో చెట్ల మధ్యలోంచి. సరే వెళ్తే అక్కడ ఒక చిన్న గుడిసె, ఆ గుడిసెలో ఒక ముసలాయన ఉంటారు. ఆ ముసలాయన ఇతన్ని ఆహ్వానిస్తాడు. రానైనా రా అని చెప్పి, దారి తప్పొచ్చావా అని చెప్పి, నా దగ్గర ఈ రొట్టె ముక్క ఉంది, మనం ఇదే పంచుకొని తిందాము, ఈ నీళ్లు ఈ రొట్టె ముక్క ఉన్నాయంటే, ఇవి ఇలా ఉన్నాయి, ఇవే మనం తిందాము రాత్రికి, నువ్వు ఇక్కడే ఉంటూ చీకట్లో అటు ఇటు వెళ్ళకు, తెల్లారాక వెళ్దుగానివి అంటాడు. సరే ఇతను కూడా ఇంకా మరి చేసేదేం లేక ఉండిపోతాడు. ఉండిపోయి ఆయనతో కబుర్లలో పడతాడు. ఆయన అడుగుతాడు, ఏం చేస్తున్నావు నువ్వు అంటే చెప్తాడు, నేను ఇలా వ్యాపారంలో ఉన్నాను అని చెప్పి చెప్తాడు. అలాగే వ్యాపారంలో తనకున్న చిన్నపాటి ప్రాబ్లమ్స్ అవి కూడా చెప్తాడు. దానికి ఆయన సూచిస్తాడు, ఏం చేస్తే మంచిది అనేది కూడా సూచిస్తాడు. అతను చాలా ఆశ్చర్యపోతాడు. ఈ అడవిలో మారుమూల ఉండేవాడు, ఏమీ తెలియదు అనుకున్నాను, కానీ ఈయన చెప్తున్నవి చూస్తుంటే, ఈయన చెప్తున్న సూచించిన విషయాలు చూస్తుంటే చాలా జ్ఞానం ఉన్నవాడిలాగా ఉన్నాడు అని అనుకుంటాడు అనమాట. సరే తెల్లవారుతుంది. తెల్లవారాక అక్కడే పడుకుంటాడు రాత్రికి. తెల్లవారాక ఆ ముసలాయనే చెప్తాడు దారి ఎలాగ వెళ్ళాలో, అడవిలోంచి బయట ఎలా పడాలో చెప్తాడు. అలా నెమ్మదిగా ఇతను మళ్ళీ ఇల్లు చేరుకుంటాడు. ఇతను ఈ వ్యాపారంలో ఎంత మునిగి తేలుతున్నా కూడా మాటి మాటికి అతను గుర్తు రావడం, ఆ పెద్ద ఆయన గుర్తు రావడం, ఆ గుడిసె, ఆ అది ఎంతో నచ్చుతుంది అతనికి. ఆ గుడిసె, ఆ పరిసరాలు, ఆ అడవి, ఆ ప్రశాంతత చాలా నచ్చుతుంది అనమాట. నచ్చి మాటి మాటికి అది గుర్తొస్తూ ఉంటుంది. గుర్తొస్తూ ఉంటే ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడల్లా వెళ్ళిపోతూ ఉంటాడు ఆ పెద్ద ఆయన దగ్గరికి. ఆ గుడిసెకి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. వెళ్ళి అక్కడ కొంత సమయం గడిపి రావడం అలవాటు అవుతుంది అతనికి. ఈ రకంగా కొన్నేళ్లు గడిచిపోతాయి. చాలా సార్లు వెళ్తాడు అతను, అడవికి వెళ్తూ ఉంటాడు, ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అది చాలా ఇష్టంగా వెళ్తూ ఉంటాడు. ఈ రకంగా కొన్నేళ్లు గడిచిపోతాయి. అయితే ఒకానొక సమయం వచ్చేసరికి ఈ వ్యాపారస్తునికి ఇంకా తను చేసే వ్యాపారం మీద అన్నీ ఒక వైరాగ్యంలాగా ఏర్పడుతుంది. అన్ని కొడుకులకు అప్పగిచ్చేసి, వాళ్ళందరికీ బై చెప్పేసి, ఆ ప్రపంచాన్ని పక్కన వదిలేసి అడవికి వెళ్ళిపోతాడు. ఈయన దగ్గర ఉండడానికి వెళ్ళిపోతాడు. ఆ పెద్ద ఆయన అలాగే ఉన్నాడు. ఆయన ఇతన్ని ఆహ్వానిస్తాడు. అయితే ఆ రకంగా తనతో పాటే ఉండడానికి ఆయన అనుమతిస్తాడు. అట్లాగో 20 సంవత్సరాలు అతని దగ్గర ఉండిపోతాడు. ఇతనే పెద్దవాడయ్యాడు వ్యాపారస్తుడు. ఆ పెద్ద ఆయన దగ్గర 20 సంవత్సరాలు గడిచిపోయింది. అలాగా అడవిలోకి వచ్చేసి 20 సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ 20 సంవత్సరాల్లో ఏం చేస్తున్నాడు అయ్యా ఈ వ్యాపారస్తుడు? అప్పటి వరకు అంత సంపాదించి అంత సమర్థవంతంగా అంత వ్యాపారం చేసిన వాడు ఒక చిన్న గార్డెన్ పెంచుతూ ఉంటాడు, కూరగాయలు నీళ్లు తెస్తూ ఉంటాడు. వెళ్ళి నీళ్లు మోసుకొచ్చి ఆ కూరగాయల పాదులకి నీళ్లు పట్టడం, ఈయనకి సేవకునిలాగా సేవ చేయటం, ఈ పెద్ద ఆయన ఏం చెప్తే అది చేయటం, ఇంట్లో పని అంతా చేయటం. ఈ రకంగా 20 ఏళ్ళు సేవ చేస్తాడు అతనికి. అలా చేశాక అతనికి ఎక్కడా అందులో ఆధ్యాత్మికం అనే మాట ఎక్కడా లేదు. ఇద్దరి మధ్యలో ఆ మాట కూడా రాదు. కానీ 20 సంవత్సరాల తర్వాత ఇతనికి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, భగవద్ ఐక్యం కలుగుతుంది. భగవద్ ఐక్యం కలుగుతుంది ఎందుకు అంటే ఆ ఆ ముసలాయన, ఆ గుడిసెలో ఉన్న ముసలాయన ఒక సద్గురువు. అది ఇతనికి ప్రసాదించాడనమాట. ఎక్కడ మళ్ళీ ఆధ్యాత్మికం అనే మాట లేదు. ఒక పర్టికులర్ వే ఇలా చెయ్యాలి అలా చేయాలని ఏం లేవు.
ఆ సింపుల్ లైఫ్లోనే ఆ రకంగా జరుగుతుంది. ఈ కథ బాబా చెప్పి అంటారు, ఎందుకు ఇలా జరిగింది అనుకున్నారు? అసలు వీళ్ళిద్దరికి ఎందుకు ఆ రకంగా వీళ్ళిద్దరు కలిశారు ఈ జన్మలో, ఈ వ్యాపారస్తుడు ఈ ముసలాయన అనుకుంటే, ఎప్పటిదో కనెక్షన్ అట అది. కొన్ని యుగాల క్రితం వీళ్ళిద్దరూ కుక్కలుగా ఉన్నప్పుడు, వాళ్ళు కుక్కల జన్మలో ఉన్నప్పుడు, కుక్కలుగా జన్మించినప్పుడు ఒక ఈజిప్షియన్ ప్యాలెస్, ఈజిప్ట్లో ఒక ప్యాలెస్ లో వీళ్ళిద్దరూ కాపలా కుక్కలుగా కలిసి పనిచేశారు. ఆ టైంలో వాళ్ళకున్న స్నేహితానికి ఇప్పుడు ఆయనేమో సద్గురువు అయ్యాడు. ఆ సద్గురువు అయిన వాడు ఇతనికి గాడ్ రియలైజేషన్ ఇచ్చాడు. ఆ కనెక్షన్ ఉండడం వల్లే ఇతను అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. హీ వాజ్ డ్రాన్ టు ద ఓల్డ్ మ్యాన్. ఎందుకు హీ వాజ్ డ్రాన్ అంటే, కొంతమందిని మనం ఎందుకు ఇష్టపడతాం? వీఆర్ డ్రాన్. కొంతమంది దగ్గరికి వెళ్ళిపోతాం ఇష్టంగా, బాబా దగ్గరికి పరిగెత్తుకు వస్తాం, మెహరాబాద్కి రావాలి రావాలి రావాలని ఉంటుంది. వీఆర్ డ్రాన్ టు బాబా. బాబా మనల్ని రాణిస్తేనే మనం రాగలం, కానీ ఈ రకమైన కనెక్షన్ అని బాబా ఈ స్టోరీ చెప్పారట శ్యామ్ కేరే వాళ్ళకు ఒకసారి. సో బాబా ఎందుకు చెప్పారు ఇది అంటే, నువ్వు నా ఆర్బిట్లో ఉన్నావు, నేను నిన్ను గైడ్ చేస్తున్నాను, నేను ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అని చెప్పి అతనితో చెప్పారట. అది శ్యామ్ చెప్తున్నాడు ఇక్కడ. అయితే మరొక సంఘటనలు, కథలు ఇందులో మోస్ట్లీ. ఒకసారి ఇప్పుడు ఈ మెహర్వాన్ అంటే ఎరిచి తమ్ముడు, ఈ శ్యామ్ కేరేవాలా, వీళ్ళు బాగా క్లోజ్. ఎందుకంటే ఇతను వస్తూ ఉంటాడు ఎప్పుడు వీళ్ళింటికి, శ్యామ్ కేరేవాలా గైమాయి వాళ్ళ ఇంటికి రావడం, మెహర్వాన్ అంటే ఎరిచి తమ్ముడితోటి కలిసి ఆడుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట చిన్న వయసులో అంతా. ఈ మెహర్వాన్ చెప్పాట ఈ స్టోరీ ఎవరికి? శ్యామ్ కేరేవాలాకి. అయితే మెహర్వాన్ ఎక్కడి నుంచి చెప్పాడు ఆ కథ అంటే, బాబా నుంచి విన్నట్టు అతను. మెహర్వాన్ బాబా నుంచి విన్న కథని శ్యామ్కి చెప్పాట. అది ఒక రోజున వీళ్ళిద్దరూ బింద్రా హౌస్, పూణేలో ఉన్న ఎరిచి వాళ్ళ ఇల్లు బింద్రా హౌస్లో వీళ్ళిద్దరు ఈవినింగ్ వాక్ వెళ్తున్న టైంలో ఈ పిల్లలిద్దరూ, అప్పుడు మెహర్వాన్ శ్యామ్కి ఈ కథ చెప్పాట. ఆ కథ ఎవరి గురించి అంటే, మొయినుద్దీన్ చిష్టి, ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి. మనందరికి బాబా చాలాసార్లు లార్డ్ మెహర్లో కూడా వస్తూ ఉంటుంది ఇది. ఆయన ఎలా పర్ఫెక్ట్ మాస్టర్ అయ్యాడు అనే విషయం బాబా చెప్పగా విని మెహర్వాన్ శ్యామ్ కేరేవాలాకి చెప్తున్నాడు. ఈ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి ఎవరయ్యా అంటే, నిజాముద్దీన్ చిష్టి అని చెప్పి ఒక సద్గురు ఉండేవాట, ఒక పర్ఫెక్ట్ మాస్టర్. నిజాముద్దీన్ చిష్టి అనేటువంటి సద్గురు తమ్ముడు మొయినుద్దీన్ చిష్టి. ఈ నిజాముద్దీన్ చిష్టిది ఆయన ఇది ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది. ఆ నిజాముద్దీన్ చిష్టికి అప్పట్లో అతను భౌతికంగా జీవించున్న రోజుల్లో ఎంతో మంది ఆయన ఫాలోయర్స్ ఉండేవారట, ఎంతో మంది ఉండేవారట. అందులో ఒకడు తమ్ముడు, ఎవరు? ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి కూడా ఆయనకి ఫాలోవర్. చాలా అతని ఆయన దగ్గర ఉండడం, ఆయన ఏం చెప్తే అది వినటం, ఆయన చెప్తే అది చేయటం చేస్తూ ఉండేవాడు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి. అయితే నిజాముద్దీన్ చిష్టికి తెలుసు, ఇంతమంది ఫాలోయర్స్ లో నిజమైనటువంటి ఫాలోయర్స్ చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది ఉన్నారని ఆయన తెలుసు. బాబాకు కూడా తెలుసు, ఇంతమంది వచ్చి దర్శించుకుంటారు, ఇంతమందిలో నిజమైన బాబా ప్రేమికులు ఎవరనేది బాబాకి తెలుసు, మనకు తెలియదు. మనం ప్రేమిస్తున్నాం అనుకుంటాం, మనం నిజంగా ప్రేమిస్తాం లేదు, భగవంతుడికి ఎరుక. అలాగా ఈ నిజాముద్దీన్ చిష్టికి అంత వేల మంది ఫాలోయర్స్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఎవరు సరైన వాళ్ళు కాదు అని చెప్పి తెలుసట. అయితే ఒకరోజు ఆయన ఏం చేశాడు, ఒక పెద్ద మీటింగ్ పెట్టాట, అందరినీ రమ్మన్నాడు. దానికి మొత్తం తను ఫాలో అయ్యే వాళ్ళందరినీ, ఆ వేల మందిని రమ్మన్నాడు. మాస్ మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్తాడు, నేను ఈ చిన్న గదిలోకి వెళ్తున్నాను, ఒక
ఒక చిన్న గది చూపిస్తాడు ఆయన. ఆ గదిలోకి వెళ్ళిపోతున్నా. నేను అందులోంచి ఒక కొద్ది గంటల్లో బయటికి వస్తా. బయటికి వచ్చే వరకు మీరందరూ కూడా నిశ్శబ్దంగా కదలకుండా కూర్చోవాలి అని చెప్పి చెప్పాట. చెప్పి ఆ గదిలో ప్రవేశించాట ఆయన. సరే, కొన్ని గంటలు అయిపోయినాయి. రోజు గడిచింది, రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, ఏళ్ళు గడిచాయి. ఎప్పుడైతే ఒక రోజు గడిచిపోయినా చాలా మంది వెళ్ళిపోయారు. కొద్ది గంటల్లో వస్తానాడు, రాలేదు, పెట్టలేదు. ఈయనేమి వినబట్లేదు మేడం మాధవి గారు. వాయిస్ వినబట్లేదు. ఒక్క నిమిషం అండి. హలో, ఓకే ఓకే ఓకే. వస్తుందా? ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు రైట్ ఓకే. రైట్. ఆ రకంగా వాళ్ళందరూ వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోతే 12 ఏళ్ళు గడిచిపోయినాయిట. 12 ఏళ్ళు గడిచిపోయినాయి. కొద్ది గంటల్లో వస్తానని చెప్పి వెళ్ళిన ఆయన 12 ఏళ్ల పాటు బయటికి రాలా. 12 ఏళ్ల తర్వాత బయటికి వచ్చాడు. వస్తే అక్కడ ఎవరున్నారు అంటే ఆ రూమ్ బయట ఈ తమ్ముడు కూర్చొని ఉన్నాడు. మోయినుద్దీన్ చిష్టి, వాజా మోయినుద్దీన్ చిష్టి మాత్రమే కూర్చొని ఉన్నట్ట. చూశాడు ఆయన. చూసి అయినా కూడా ఇంకో పరీక్ష పెట్టాట తమ్ముడికి. అదేంటంటే ఈయన బయటకు వచ్చేటప్పటికి ఎలా ఉన్నట్ట, ఒక కుష్ఠిరోగిలాగా ఉన్నాడట. ఒళ్ళంతా రసికారుతూ, ఆ బట్టలంతా భయంకరంగా తయారయ్యాట. ఆయన ఒంటి మీద బట్టలు, ఆ బట్టలు స్టింకింగ్ స్మెల్ వస్తున్నాయి. అంటే చాలా అసహ్యకరమైన వాసన వస్తున్నాయట. బయటకు వచ్చిన వాడు ఏం చేశాడు, ఆ బట్టలు తీసేసి ఇవి తీసుకెళ్ళి నువ్వు యమునా నదిలో ఈ బట్టల్ని ఉతుక్కుని రా అని చెప్పాట. సరే, ఈ మోయినుద్దీన్ చిష్టి ఏం చేశాడు, ఒక బకెట్ తీసుకొని బట్టలు తీసుకొని వెళ్ళి ఉతికేట. బట్టలు ఉతికేట. కానీ ఆ బట్టలు ఉతుకుతుంటే ఆ బట్టల్లో నుంచి ఒక రకమైన వాసన, మురికి, ఆ మురికి అంటారో మరి ఏమంటారో అది ఒక ఇది వచ్చేసిందిట. అవి చూసి అతనికి వాంతి వచ్చినంత పని అయిందట. చేస్తున్నాడు, క్లీనింగ్ చేస్తున్నాడు కదా, వాంతి వచ్చినట్టు అయిందిట. అయితే రివల్షన్ అంటే పొట్టలో తిప్పేసింది అనమాట, కడుపులో తిప్పేసింది. సరే, ఉతికాడు. కానీ ఈ మనసులో ఈ రకమైనటువంటి ఆలోచన వచ్చింది కదా. ఏమని ఆలోచన వచ్చింది, ఈ వాసన భరించలేకపోతున్నాను బాబా, ఇంత అసహ్యంగా ఉన్నాయి ఏమిటి అని ఒక ఇది వచ్చింది కదా. దానికి బాధపడ్డాట. అయ్యో, ఆయన బట్టలు ఇవి, గురువు గారి బట్టలు, మా అన్నగారి బట్టలు, అన్నగారే గురువు గారు ఆయనకి అని చెప్పి అనుకుని, నా మనసులో ఇలాంటి ఆలోచన వస్తుందా అని చెప్పి మనసుని కోపడి ఆ నీళ్లు తాగేట. ఆ ఉతికి నీళ్ళు, మురికి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు తాగేసేట. ఎందుకు, మనసులో వచ్చిన ఆలోచన కోసం. అలాంటి ఆలోచన రావడం తప్పు అని బాధపడి ఆ నీళ్లు తాగేశాడు అనమాట. తాగేసేటప్పటికి హీ బికేమ్ గాడ్ రియలైజ్డ్. అతను భగవదైక్యం చెందాడు. ఆ రకంగా నిజాముద్దీన్ చిష్టి మొయినుద్దీన్ చిష్టికి గాడ్ రియలైజేషన్ ఇచ్చాడనమాట. ఈ కథ మనకి మేర్వాను శ్యామ్ కేరేవాలాకి చెప్పాడు. మేర్వాన్ ఎక్కడి నుంచి విన్నాడు, బాబా దగ్గర నుంచి విన్నాడు. ఇది ఒక కథ. శ్యామ్ చెప్తున్నాడు ఇవన్నీ మనకి. అయితే ఇంకోసారి ఏమైందిట, ఇది ఒక సంఘటన, అతని జీవితంలో జరిగినటువంటి సంఘటన. బాబా ఒకసారి లోనావాలాలో కొన్ని నెలల పాటు ఉన్నారట. అందరినీ తన దగ్గరికి రమ్మన్నారు, ఏదో మీటింగ్ పెట్టారు. అయితే మాటి మాటికి అన్ని నెలలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు మీటింగ్లు పెడుతున్నప్పుడు ఏమవుతుందిట,
ఆ వచ్చిన వాళ్ళ బూట్లు ఎవరివో ఒకళ్ళ బూట్లు మాయమైపోతున్నాయట. ఈ బూట్లు మాయమైపోతుంటే వాళ్ళు బాబాకి కంప్లైంట్ చేశారు. మొదట్లో ఒకళ్ళది ఎవరిదో పోతే ఊరుకున్నారు, ఇద్దరు ఊరుకున్నారు, ఇంకా ఊరుకోరు కదా ప్రతిసారి జరుగుతుంటే. బాబాకి చెప్పారట, బాబా ఇట్లా మా బూట్లు పోతున్నాయి, మీటింగ్ అయిపోయే టైంకి బయటికి వెళ్తే మా షూస్ ఉండట్లేదు అని చెప్పారట. అప్పుడు బాబా వాచ్మెన్ని పిలిచి, నువ్వు జాగ్రత్తగా గమనించు ఏమవుతున్నాయి, ఎవరు తీస్తున్నారు అని చెప్పి కోపడ్డారట. ఆ ఎవరు అంటే చివరికి ఆ వాచ్మెన్ పట్టుకొచ్చాట. ఎవరినంటే ఒక డాగ్ని పట్టుకొచ్చాడు, ఒక కుక్కను పట్టుకొచ్చాడు. ఆ కుక్క ఒళ్ళంతా గజ్జి, ఎముకల పోగులా ఉందిట. అది స్టార్వింగ్ అనమాట, అంటే దానికి ఆహారం లేదు, కరువు వాచిపోయి ఉంది, ఒళ్ళంతా గజ్జి ఉంది. అందుకని అదేం చేస్తోంది, షూ తీసుకొని తినేస్తోందిట, ఒక షూస్ని తినేస్తోంటది. దాని ఆకలికి అది పాపం ఆ షూస్ని తినేస్తోంది. ఆ వాచ్మెన్ ఆ కుక్కను పట్టుకొచ్చాడు కదా, మెహరా ఉంది ఆ టైంలో. బాబా మెహరా చూశారట. చూడగానే మెహరాకు తెలిసింది విషయం. తెలియగానే వెంటనే బాబాతో అందిట, బాబా మనం ఏం చేయలేమా ఈ పాపం ఈ జంతువుకి అని అడిగిందిట. అప్పుడు బాబా ఎరొచ్చిని పిలిచి, ఈ కుక్కని నువ్వు జాగ్రత్తగా చూసుకో, రోజు దానికి పెరుగు సల్ఫరు దాని మీద రాయి, గజ్జి మీద, ఆ గజ్జి పోతుంది, దాని జాగ్రత్తగా ఆహారం పెడుతూ ఉండు అని చెప్పారట బాబా. చెప్తే అప్పుడు అరే ఎరిచి అలాగా ఒక నెల పాటు చేసేసరికి దాని గజ్జి మొత్తం పోయి చక్కగా, అంటే గజ్జి వచ్చిన చోట జుట్టు ఊడిపోతుంది, వాటికి చర్మం బయటపడుతుంది, మీరు చూసే ఉంటారు. దాని చక్కగా జుట్టు వచ్చిందిట, చక్కగా తయారైందట, బొద్దుగా తయారైంది, చక్కగా బ్యూటిఫుల్ క్లీన్ డాగ్ లాగా తయారైందట. మంచి బ్రౌన్ హెయిర్ తోటి ముందుగా బొద్దుగా తయారైంది. మెహరా చాలా సంతోషించింది ఆ కుక్కను చూసి. బాబా దానికి పేరు పెట్టారు, ఫైఫు దాని పేరు. బాబా లోనావాలా వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఈ కుక్కని పాద్రికి పంపించారట, పాద్రి దగ్గరికి మెహరాబాద్కి పంపించారట. అక్కడ ఏమైందంటే పాద్రి చూసుకుంటున్నాడు, దానికి పిల్లలు పుట్టాయి. పిల్లలు పుట్టితే పెయిర్ ఆఫ్ పప్పీస్, మేల్ అండ్ ఫీమేల్, ఒక ఆడకుక్క ఒక మగ కుక్క పిల్ల పుట్టాయి దానికి. బాబా ఏం చేశాడంటే ఆ చిన్న కుక్క పిల్లల్ని రిచ్ సిస్టర్ మెహరూకి ఇచ్చాట చూసుకోవడానికి. అయితే అందులో ఏమైందంటే ఒక కుక్క, వాటికి ఒక పేర్లు పెట్టారు, ప్రిన్సీ అండ్ బ్రౌనీ. ఒకదానికి ప్రిన్సీ, ఒకదానికి బ్రౌనీ అని పేర్లు పెట్టారు. ఈ ప్రిన్సీ తొందరగా చచ్చిపోయిందిట, ఎక్కువ రోజులు బతకలేదు. అది ఏదో తినేసిందిట, ఎక్కడికో వెళ్ళి ఏదో ఫుడ్ పాయిజనింగ్ లాగా అయింది, అది రోగం వచ్చి చనిపోయింది అనమాట. అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండేటది. బ్రౌనీ అలా కాదు, బ్రౌనీ చాలా మంచి వాచ్ డాగ్ లాగా తయారైంది, అక్కడికి వెళ్ళేది కాదు, 16 ఏళ్ల పాటు బతికింది. బాబా ఎప్పుడు వచ్చినా ఎరి చెల్లెలకి ఇచ్చారు కదా పెంచడానికి, పూణేలో ఉంది బింద్రా హౌస్ లో. బాబా ఎప్పుడు బింద్రా హౌస్కి వచ్చినా బాబా దగ్గరికి వచ్చి బాబాని ఎంబ్రేస్ చేసుకునేటది, ఎంబ్రేస్ చేసుకోవడానికి ట్రై చేసేది అనమాట. ఆ వెనక కాళ్ళ మీద నిలబడి ఆయన మీద ఎక్కి ఆయన అంతా నాకుతుండేట, ఆయన ఫేస్ అంతాను. అయితే ఒకసారి బాబా ఆ ఇంటికి వచ్చారు, బింద్రా హౌస్కి వచ్చారు, అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న టైంలో ఇది గుమ్మానికి అడ్డంగా పడుకుందిట, నిద్రపోతుందిట ఈ కుక్క. అప్పుడు ఆది ఏం చేశాడు, ఆది సీనియర్ బాబా సెక్రటరీ, ఆయన ఈ అడ్డంగా పడుకుంది, అయ్యో బాబా పడతారేమో, లేకపోతే బాబా దాన్ని దాటాలి కదా అని చెప్పి కాలుతోటి దాన్ని పక్కకు దోసేట. పక్కకు దోసేటప్పటికి బాబా వెంటనే ఆగి చాలా అప్సెట్ అయ్యారట. అప్సెట్ అయ్యి ఆదితో అడిగారట, ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు దాన్ని తన్నావు కాలుతోటి అని చెప్పి గట్టిగా కోపడ్డారట. కోపడితే ఆది, బాబా నేనేమి దానికి హాని చేయటం లేదు, మీరు ఒకవేళ ఏమన్నా దాని మీద నుంచి కాలికి తగిలితే పడతారేమో అని చెప్పి జరిపాను నేను అంటాడు. అంటే వాట్ డూ యూ థింక్ దట్ ఐఎమ్ బ్లైండ్, నేను గుడ్డివాడిని అనుకున్నావా, ఏమనుకుంటున్నావు నువ్వు,
దాన్ని ఎందుకు కాలుతో తోసావు పక్కకి అని చెప్పి కోపడి ఇప్పుడు దానికి వంగి కూర్చొని నేల మీద దాన్ని క్షమాభిక్ష అడుగోను అని చెప్పారట బాబా. అంటే అది అలాగే చేశాడు. అప్పుడు బాబా వెళ్ళిపోయారట. ఈ సంఘటన గురించి చెప్తున్నాడు శ్యామ్ కేరేవాలా. ఇలా జరిగింది బాబా, దాన్ని కూడా అంత అంత ఇది ఇచ్చారు, దానికి కూడాను అంత రెస్పెక్ట్, అంత గౌరవం ఒక మనిషికి ఎంత ఇస్తారో అంత ఆ జంతువు కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన భగవంతుడు సద్గురువు. వాళ్ళకి చీమైనా మనిషి అయినా సమానమే. చీమైనా ఏనుగైనా మనిషి అయినా ఈ విశ్వంలో ప్రతి చిన్నది పెద్దది అని తేడా ఉండదు వాళ్ళకి. ప్రతిదీ ఒక ఆత్మ, అందరూ సమానమే. మంచి చెడు కూడా ఉండదు వాళ్ళకి. మంచి చెడు, వీడు మంచివాడు వీడు చెడ్డవాడు అని ఉండదు. అందరినీ సమంగా ప్రేమించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. సరే, ఈ విషయం చెప్పాడు అనమాట శ్యామ్. అయితే ఇంకొక కథ చెప్పాడు ఇక్కడ. ఇది కూడా ఒక వ్యాపారస్తుని గురించే. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అట. చాలా సంపాదిస్తున్నాడు. 24 గంటలు సరిపోరు టైం, అంత బిజీగా ఉంటాడట. అయితే ఏళ్ళు గడిచిపోతుంటే మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఏమని? అయ్యో, నేను దేవుడితో ఒక్క నిమిషం కూడా స్పెండ్ చేయట్లేదు. సంపాదిస్తున్నాను కానీ ఒక క్షణమైనా దేవుడి దగ్గర నేను కూర్చోవడం, ఆయన తలుచుకోవడం నాకు టైం ఉండట్లేదు, ఎలాగా అని ఒక బాధ వచ్చిందిట మనసులో. ఒక ఆలోచన వచ్చింది, బాధ కలిగిందిట. మరి నేను చనిపోయేటప్పుడు ఎలా తలుచుకోగలుగుతాను దేవుణ్ణి? మనకి చెప్తారు కదా, మన పురాణాలు, మన శాస్త్రాల్లో చెప్తారు. ఏమని? చివరి క్షణంలో తలుచుకుంటే భగవంతుడి దగ్గరికి చేరుకోవచ్చు అని చెప్పి అటు రామాయణంలోను ఇటు భగవద్గీతలోను భారతంలోను కూడా వస్తుంది. కృష్ణుడు చెప్పాడు, రాముడు చెప్పాడు, చివరి క్షణంలో నన్ను తలుచుకొని నా దగ్గరికి వస్తారు. సరే, మన బాబా అయితే మనకి డే 1 నుంచి చెప్తున్నారు, 1930 నుంచి ఇదే మాట చెప్తున్నారు. చివరి క్షణంలో నన్ను తలుచుకుంటే నా దగ్గరికి వస్తారు, నన్ను స్మరించుకుంటే. కానీ అప్పుడు మీరు ఒక్కసారిగా మీకు నేను గుర్తుకు రాను, వేరేదో గుర్తుకొస్తుంది. ఎక్కడో పెట్టిన డబ్బులో, నగలో, లేకపోతే పిల్లల గురించో ఏదో ఒక తాపత్రయం ఉంటుంది మీకు. అందుకని నన్ను నిరంతరం గుర్తు చేసుకోండి, స్మరించుకోండి అని బాబా ఎప్పుడు చెప్తుండేవారు. ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నారు. మై విష్ లో కూడా చివరిది అదే. చివరి నిమిషంలో చివరి ఊపిరి వదిలే ముందర నన్ను ఎవరు తలుచుకుంటారో వాళ్ళు నాలో చేరుకుంటారు, నాలో కలిసిపోతారు అని బాబా స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ పెద్ద ఆయన గురించి, ఈ పెద్ద ఆయన ఇంతకీ మనసులో ఆలోచన వచ్చింది. అప్పుడు ఒక క్లోజ్ ఫ్రెండ్ తో అన్నట్ట, నాకు ఇలా ఆలోచన వచ్చింది, ఏం చేయాలి నేను, నాకు టైం ఉండట్లేదు, ఎలాగా అని అడిగట. అడిగితే, ఉండు, మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు, మా స్పిరిచువల్ మాస్టర్ ఉన్నాడు ఒక ఆయన నాకు అని చెప్పి ఆ ఫ్రెండ్ ఇతన్ని అక్కడ తీసుకుపోయాట. అప్పుడు ఈయన వెళ్తే, ఏంటి నీ బాధ అని అడిగితే ఈయన చెప్పాట, నా మనసులో ఇంత మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను తలుచుకోవాలని, కానీ నాకు టైం ఉండట్లేదు, ఏం చేయమంటారు అని అడిగాట. అంటే అప్పుడు ఆయన చెప్పాట, నాయనా, నువ్వు అన్డిస్టర్బ్డ్ అంటే నేను డిస్టర్బెన్స్ లేకుండా ఉండగలిగిన ప్లేస్ ఒకటి ఉంది. అది ఏమిటంటే, నువ్వు స్నానం చేస్తావు కదా పొద్దున, బాత్రూంలో టాయిలెట్కి వెళ్తావు, స్నానం చేస్తావు, ఆ సమయాల్లో నిన్నెవరు డిస్టర్బ్ చేయరు, అవునా? నువ్వు ఆ గదిలో ఒంటరిగా ఉంటావు. కాబట్టి నువ్వు నీళ్లు ఒంటి మీద పోయటం మొదలు పెట్టగానే భగవంతుడిని తలుచుకో. నీ స్నానం చేసినంతసేపు భగవంతుడిని తలుచుకో, నిన్నెవరు డిస్టర్బ్ చేయరు, వేరే ఆలోచనలు పెట్టుకోక అక్కడ అని చెప్పాట. ఇది బాగా నచ్చింది ఈ పెద్ద మనిషికి. ఈయన ఏం చేశాడు, చాలా బాగుంది అనుకొని, అయితే నేను కూర్చొని పూజ చేయక్కర్లేదా గురువు గారు అని అడిగాడు. నువ్వు ఏమి చేయక్కర్లేదు, దేవుణ్ణి స్మరించు చాలు, మనసులో స్మరించుకో, ఆయన రూపాన్ని చూడటానికి ప్రయత్నం చెయ్యి అని చెప్తాడు. చెప్పగానే ఈ ఈ సలహా బాగా నచ్చింది ఆయనకి, చాలా నచ్చి వెంటనే దాన్ని అమల్లో పెట్టాడు. అట్లా అలవాటైపోయింది, రొటీన్ అయిపోయింది. ఆ బాత్రూంలోకి వెళ్ళటం, స్నానం చేసేటప్పుడు మగ్గు నీళ్లు పోసుకోగానే, మొరటి మగ్గు పోయిగానే భగవంతుడి నామస్మరణ,
నమో నారాయణాయ లేకపోతే నారాయణ 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 రామ 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 ఏదో అతను ఏమనుకున్నాడో అది మొదలు పెట్టాట. అట్లా కొన్నేళ్లు గడిచాయి. అయితే పెద్దవాడైపోయాడు, ఏళ్ళు గడిచిపోయాయి. అంతకంటే టైం ఆయన దొరకట్లే మరి బాత్రూంలో తప్పితే. సరే ఒకరోజు సివియర్ స్ట్రోక్ వచ్చి పడిపోయాట, కోమాలోకి వెళ్ళిపోయాడు. అయితే చెప్పారట ఇతను కోమాలోంచి బయటికి రావడం కష్టం, చనిపోతాడు, తీసుకెళ్ళిపోండి అని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొద్దిగా బాధపడ్డారట. అయ్యో మన ట్రెడిషన్ ఏంటి, భగవంతుని నామం చేసుకోవడం. మా నాన్నగారు దేవుడి పేరు తీసుకోకుండానే వెళ్ళిపోతారేమో, అయ్యో కోమాలో ఉన్నారు, ఎలాగా కోమాలో ఉంటే ఎలా తీసుకుంటారు పేరు, ఆయన మైండ్ లేదు, ఆయన మైండ్ పని చేయటంలా, ఎలాగా అని చెప్పి వాళ్ళు కొంచెం బాధపడ్డారట. బాధపడి ఈయన క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, ఆ తండ్రి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పిలిచారట. పిలిచి ఆయన అడిగారట. అడిగితే ఆయన ఏం చేశాడు, వెంటనే మళ్ళీ గురువుగారి దగ్గరికి పరిగెత్తాట. గురువుగారి దగ్గరికి వెళ్తే ఆ గురువు గారితో చెప్పాట, ఇలాగ పడిపోయాడు ఆయన, కోమాలో ఉన్నాడు, ఏం చేయాలి స్వామి, మరి దేవుడి పేరు తీసుకోవాలి కదా చివరి నిమిషంలో అని అడిగాట. అంటే అప్పుడు ఆయన వచ్చాట, ఆ మాస్టరే వచ్చాడు, ఆ గురువే వీళ్ళింటికి వచ్చాడు. వచ్చి ఇతన్ని బాత్రూంలోకి తీసుకురండి అన్నట్ట. బాత్రూంలో కూర్చోబెట్టి ఒక కుర్చీలో నీళ్లు పోయమన్నట్ట. నీళ్లు పొయ్యగానే ఆ ఫస్ట్ మగ్గు పడగానే అంత కోమాలో ఉన్నవాడు కూడా నామం పెద్దగా ఉచ్చరించాట. ఆయన చెప్పినప్పుడు నువ్వు పెద్దగా ఉచ్చరించు అని చెప్తాడు. బాత్రూంలో నీళ్లు పోసుకునేటప్పుడు దేవుడు నామాన్ని ఉచ్చరిస్తూ ఉండు, నువ్వు కంటిన్యూస్ గా చెప్తూ ఉండు అని చెప్పాట. ఆ రకంగా చెప్పాడు కాబట్టి ఇప్పుడు నీళ్లు పడగానే అంత కోమాలో ఉన్నవాడు కూడా బాడీకి ఆ వాటర్ తగలగానే వెంటనే భగవన్ నామం నోట్లోంచి బయటకు వచ్చింది అతనికి. పెద్దగా ఆ నేమ్ చెప్తూ కింద పడి చనిపోయాడు. ఇది శామ్ ఖైరావాలా చెప్పినటువంటి స్టోరీ, రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్. సచ్ వాజ్ ద ఇంప్రెషన్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హార్ట్ ఫెల్ట్ రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్. ఏళ్ల తరబడి బాత్రూంలో స్నానం చేస్తూ నామం చెప్పిన ఫలితం ఏమైంది, ఇప్పుడు మనకు కనబడింది ఆ ఫలితం. ఆ ముద్ర అంటే ఇంప్రెషన్, ఆ సంస్కారం, ఆ సంస్కారం అలా ఉండిపోయింది లోపల. నీళ్లు తగిలితే దేవుడి నామం బయటికి రావాలి అనే సంస్కారం ఒకటి అతనికి ఉండిపోయింది. దానివల్ల అతను చక్కగా మోక్షం పొందాడు అని చెప్పి శ్యామ్ ఇక్కడ మనకి చెప్తున్నాడు. అవతార్ మెహర్ బాబాకి జై. టైం అయిపోయిందండి. జై బాబా. జై బాబా అండి. చాలా చక్కగా మంచి విషయాలు మా అందరికీ తెలియజేశారు. శ్యామ్ ఖైరావాలా వారి గురించి, తర్వాత మోయిన్ గారి గురించి, తర్వాత బాబా నామస్మరణ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి చాలా మంచి విషయాలు మా అందరికీ తెలియజేశారు. బాబాది అనుజ్ఞ ఉంటే గాని మనము అక్కడికి వెళ్ళలేమని చెప్పి, తర్వాత బాబా వారి ఎలా అతనికి గాడ్ రియలైజేషన్ ఇచ్చారని చాలా చాలా మంచి విషయాలు మా అందరికి తెలియజేశారండి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి. శారద జై గారు. జై బాబా. బాబా. జై జై బాబా. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు జై బాబా అండి సంకీర్తన చేయండి. చిన్న చిన్న సంకీర్తన చేసుకుందాము, అందరికీ అందుతుంది. జై బాబా. జై బాబా నాగమణి గారు. జై బాబా. జై అవతార్ మెహర్ బాబా की जय. మెహరు ప్రియతమ మెహరు ప్రియతమ మెహరు ప్రియతమ పాహి మాం. మెహరు ప్రియతమ మెహరు ప్రియతమ మెహరు ప్రియతమ రక్ష మాం. శ్రీన్వానుత పాపలం చిరకాల వాంఛిత పుత్రకం. బాబజానున చుంబితోన్నత పాలభాగమనంతకం. పంచ సద్గురు పూజితం పరబ్రహ్మమే ఇతి కీర్తితం. మెహరు బాబముపాస్మహే మమ ప్రేమ మానస వృత్తయా. నాగపూరు నివాసినం తజుద్దీను బాబ ప్రబోధితం. కేడుగామునలంకృతీకృత నారణేన ప్రకీర్తనం.
शिरिडि सायिनुता प्रभुम् उपवासिनैरभिवन्दितम् मेहरुबाबमुपास्महे मम प्रेम मानसवृत्तयाम् दिव्यमङ्गलविग्रहं स्मितवक्त्रमञ्जुलशोभितम् मौनमुद्रितकरुणपूरितमप्रमेयकृपाकरम् मस्तुरक्षणभारकं महनीयवन्दितमूर्तिनम् मेहरुबाबमुपास्महे मम प्रेम मानसवृत्तया पूर्वपश्चिमसन्धकं वरप्रेमभक्तिसुसाध्यकं नव्यप्रेमविलासमानव जागृतोत्सुकपूरितम् जन्मयुतसंस्कारकं क्षमपूरितेन निवारणं मेहरुबाबमुपास्महे मम प्रेम मानसवृत्तया ब्रह्मीभूतस्थिते युतं परमात्मशोभितचित्तकं मण्डलीयुतधर्मरक्षत मग्नताविवारणम् पापपुण्यसमे स्थितं ब्रह्माण्डभारणरक्षकं मेहरुबाबमुपास्महे मम प्रेम मानसवृत्तया सर्वमानुषस्वागतं मतभेददृष्टिविनाशकं प्रत्यगात्मककर्मनाशक सर्वदा शरणागतान् रक्ष रक्षतवा प्रियान् रमणीयमन्दिरस्थापकान् मेहरुबाबमुपास्महे मम प्रेम मानसवृत्तया दुष्टचित्तविदालनं दरहासशोभितभासुरम् प्राकटीकृतदिव्यपुरुषमच्युतं परमेश्वरम् साम्बमूर्तिनुता प्रभुं शिवविष्णुब्रह्मस्वरूपिणं रामचन्द्रनुत प्रभुं शिवविष्णुब्रह्मस्वरूपिणम् मेहरुबाबमुपास्महे मम प्रेम मानसवृत्तया मेहरुप्रियतम 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 पाहि माम् मेहरुप्रियतम 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 रक्ष माम् मेहरुप्रियतम 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 रक्ष माम् అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి నాగమణి గారు, అందరికీ జై బాబా. జై బాబా అండి. సుందరశ్రీ గారు చక్కగా మంచి సంగీతం పాడించారు. ఇప్పుడు ఆనంద్ కుమార్ అన్నయ్య జై బాబా మీరు సంకీర్తన చేయండి. విజయలక్ష్మి గారు రెడీ ఉండండి. జై బాబా. జై మెహర్ బాబా అమ్మ. అన్నయ్య జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రభుని సంకీర్తన సాధకులందరికీ సాధన. ప్రభుని సంకీర్తన సాధకులందరికీ సాధన. ప్రభుని సంకీర్తన సృష్టిలో ప్రతి అణువు అణువున నిండి ఉన్నది నీ ధ్వనిలే. ధ్వనుల మూలం నీదు నామం, ధ్వనుల మూలం నీదు నామం. స్మరించుటే కాద సంకీర్తనం,
ప్రభుని సంకీర్తన సాధకులందరికో సాధన ప్రభుని సంకీర్తన సరిగమల స్వర జరులలోన శృతిలయల స్థిర క్రమములోన గమనమేని నామమైతే గమనమేని నామమైతే జగమంత వినిపించు నీ గానమే ప్రభుని సంకీర్తన సాధకులందరికో సాధన ప్రభుని సంకీర్తన మెహరు మెహరను నామమేనా హృదయ కుహరము లోధ్వనించి ఆవరించి అతిశయించి ఆవరించి అతిశయించి విహరించసాగింది నీ ప్రేమలో ప్రభుని సంకీర్తన సాధకులందరికో సాధన ప్రభుని సంకీర్తన ప్రభుని సంకీర్తన సాధకులందరికో సాధన. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ అందరికి. జై బాబా అమ్మని. థ్యాంక్ యూ. జై బాబా అన్నయ్య, చాలా మంచి సంగీతం చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు జై బాబా అన్నయ్య. విజయలక్ష్మి గారు జై బాబా, తర్వాత శర్మ గారు రెడీగా ఉండండి. జై బాబా. నన్నా అండి మీరు పిలిచింది? మిమ్మల్ని మిమ్మల్ని. ఓకే, జై బాబా. ఓకే, మళ్ళీ మాట్లాడుతాం. मेहर अवतार मेहर बाबा की जय। मेहर मेहर ने नाम स्मरणा तेने कन्न తీయనా కనుమనములు మై మరపించే చక్కనైన సాధన. मेहर मेहर ने नाम స్మరణ తేనె కన్న తీయనా కనుమనములు మై మరపించే చక్కనైన సాధన. వినిపించడం లేదండి. ఒక నిమిషం అండి. వేరే పాట పాడతాను, సారీ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। मानुष वेश मौन में भाषा, मानुष वेश मौन में भाषा, प्रेम स्वरूपा ओ मेहरू बाबा, प्रेम स्वरूपा ओ मेहरू बाबा। मानुष वेश मौन में भाषा, శరణం శరణం అందాల దేవా, అంధకారము తుంచగరావా. శరణం శరణం అందాల దేవా, అంధకారం తుంచగరావా. మానుష వేష మౌనమి భాష, ప్రేమ స్వరూపా ఓ మేరు బాబా, ప్రేమ స్వరూపా ఓ మేరు బాబా. మానవాళిని మేకొల్పేందుకే అవతరించిన ఆ దైవము,
మానవాళిని మేల్కొల్పేందుకే అవతరించిన దైవము. ప్రేమయే దైవము జీవులని గాంచుము. ప్రేమయే దైవము జీవులను గాంచుము. ఉపదేశించెను ఆ మౌనము. ఉపదేశించెను ఆ మౌనము. మధుర సవదనము మౌనపు సదనము. మధుర సవదనము మౌనపు సదనము. చిలికే ప్రేమే సంతం ఓ మేరు బాబా. మస్తుల పాలిట మమతను చూపుట నీకే సాధ్యం ఓ మేరు బాబా. మస్తుల పాలిట మమతను చూపుట నీకే సాధ్యం ఓ మేరు బాబా. మానుష వేష మౌనమే భాష ప్రేమ స్వరూప ఓ మేరు బాబా. ఇలపై నడిచిన ఓ చిరుహాసమా కలతలు తీర్చెడి కరుణా సంద్రమా. ఇలపై నడిచిన ఓ చిరుహాసమా కలతలు తీర్చెడి కరుణా సంద్రమా. జై బాబాయన జయము జనార్దన. జయ బాబాయన జయము జనార్దన. శరణం శరణం మౌనాభరణ. శరణం శరణం మౌనాభరణ. మానుష వేష మౌనమే భాష ప్రేమ స్వరూప ఓ మేరు బాబా. ప్రేమ స్వరూప ఓ మేరు బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నార్మల్ థ్యాంక్స్ అండి. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అండి గారు, మంచి సంగీతం పాడి వినిపించారు. మీకు జై బాబా అండి. శర్మ గారు జై బాబా అండి. जय मेहर జై बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। ప్రేమ ధరణి వెలిసింది ప్రియతముడై నిలిచింది ప్రేమికులను చేసింది ప్రేమను స్థాపించింది ఆ ప్రేమకే నా నీరాజనం ఆ మూర్తికే నా బ్రతుకంకితం ప్రేమ ధరణి వెలిసింది విశ్వంలో నిండింది విశ్వవ్యాప్తి చెందింది విశ్వసించు వారియదను వీణగా పలికింది విశ్వంలో నిండింది విశ్వవ్యాప్తి చెందింది విశ్వసించు వారియదను వీణగా పలికింది ఆధ్యాత్మిక రహస్యాలు అడుగడుగున తెలిపింది మధుర మధుర అనుభవాలు అధ్యయనం చేసింది ఆ ప్రేమకే నా నీరాజనం ఆ ప్రేమకే నా నీరాజనం ప్రేమ ధరణి వెలిసింది మౌనంలో మతద్వేషం మటుమాయం చేసింది మానవులను ఒకటిగా మలచి మేలు కొలిపింది మౌనంలో మతద్వేషం పటుమాయం చేసింది మానవులను ఒకటిగా మలచి మేలు కొలిపింది శాశ్వత చెలికానిగా తనను చేసుకోమంది సత్యంతో ఏకమై శాశ్వతమై పొమ్మంది ఆ ప్రేమకే నా నీరాజనం ఆ మూర్తికే నా బ్రతుకంకితం ప్రేమ ధరణి వెలిసింది ప్రియతముడై నిలిచింది ప్రేమికులను చేసింది ప్రేమను స్థాపించింది ఆ ప్రేమకే నా నీరాజనం ఆ మూర్తికే నా బ్రతుకంకితం అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा అండి నాగమణి గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి. శర్మ గారు మంచి సంగీతం పాడి వినిపించారు. మీకు జై బాబా. అరుణ గారు జై బాబా అండి, సంకీర్తన చేయండి. తర్వాత సత్యవాణి గారు రెడీ ఉన్నారు. జై బాబా. జై బాబా టైం అయింది కదా పర్వాలేదు ఇచ్చేయండి సత్యవానికి
సత్యవాణి గారు జై బాబా. సత్యవాణి గారు జై బాబా అండి. ఓ 2 నిమిషాలు నామం చేయండి అలా అయితే. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా అండి, నామం చేయండి. 5:50 ప్రేయర్ అనంతరం కదా. జై బాబా అండి. జై బాబా. ప్రేయర్ అయ్యాక కదండి నాగమణి గారు నామం చెయ్యాలి. అలా కాదు, చాలా మంది ఇంకా 3-4 ఉన్నారు, అందుకోసము ప్రేయర్ నామం చేసుకుందామని. సాంగ్ లేకుండా ఉంటుంది, సాంగ్ లేకుండా. సరే అయితే ఇప్పుడు నామం చేయమంటారండి. జై బాబా అండి. अवतार मेहर बाबा की जय, 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 अवतार 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 मेहर बाबा की जय. जय बाबा नागमणि గారు అందరికీ జై బాబా. అరుణ గారు మీరు చేయండి, తర్వాత కోటేశ్వర గారు మీరు చేయండి, రమణమ్మ అంటే మీరు. జై బాబా. ఏం చేయాలా మేడం? చేయండి. సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద, సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద, 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 సచితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద, సచితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద, 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 సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద, సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద, 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 సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద, సచ్చితానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద, సచ్చిదానంద పరమానంద మేరు బాబా విజ్ఞానంద. జై బాబా. జై బాబా అండి.
బాలరాజ్ గారు జై బాబా. అరుణ గారు మీరు చేయండి. బాలరాజ్ గారు జై బాబా. నామం చేయండి. सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय जय बाबा अंडी జై బాబా అండి. బాలరాజ్ గారు జై బాబా. అరుణ గారు మీరు నామం చేయండి. తర్వాత మల్లికార్జునరావు గారు మీరు నామం చేయండి. రమణమ్మ అంటే మీరు. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बाबा ధన్యవాదాలు मेहर प्रीतम। జై బాబా అండి. అరుణ గారు జై బాబా. మల్లికార్జునరావు గారు జై బాబా అండి. जय बाबा अंडी। अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ ఆల్. అందరికీ జయ బాబా అండి. జై బాబా అండి. జయ బాబా. జై బాబా. రమణమ్మ అంటే జై బాబా. ఒక నిమిషం నామం చేయండి. తర్వాత రజనీ గారు ప్రార్థన చేస్తారు. అప్పారావు గారు హారతిస్తారు. జై బాబా. రమణమ్మ అంటే జై బాబా. జై బాబా ఒక్క అండి। నిమిషం చేయండి. मेहर बोलो मेहर बाबा बोलो मेहर 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 मेहर बोलो मेहर बाबा बोलो
मेहर मेहर बोलो मेहरू बाबा बोलो, मेहर मेहर बोलो मेहरू बाबा बोलो, मेहर मेहर बोलो मेहरू बाबा बोलो, 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 मेहर बोलो मेहरू బాబా బోలో. జై బాబా అండి. మా నాగమణి గారు అందరికీ జై బాబా. నాగమణి గారు జై బాబా. రజని గారు మీరు ప్రేయర్ చేయండి. జై జై బాబా బాబా జై రజని బాబా. గారు. నేను అట్లే మౌనం ఉన్నామండి. జై బాబా. మళ్ళీ టైం అవుతుంది కదా, మళ్ళీ చెప్పడం ఎందుకు ఆంటీ అని. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. రమణ ఆంటీ జై బాబా అండి. మీరు రజని గారు జై బాబా ప్రార్థన చేయండి. अवतार में है बाबा की जय। O Parvatikar, the preserver and protector of all, you are without beginning and without end, non-real, beyond comparison, in none can measure you. You're without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination, conception, eternal and imperishable. You are indivisible, and none can see you, but with the eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds, imperceptible and independent. You are the Creator, the Lord of Lords, the knower of all minds and hearts, are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You're all merciful and eternally benevolent. You're the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Ezdan, Ahuramazda, and God the Beloved. Your name is the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought, for every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also
We repent for every action that has brought rain to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మణి, అందరికీ జై బాబా అండి. జై బాబా రజనీ గారు. బాబా వారి వర్షంతో చక్కగా చేసి బాబా వారికి మాకు చేశారు. ఇది జై బాబా. అప్పారావు గారు పాడుతూ బాబా. अवतार मेहर बाबा की जय. Oh, glorious eternal ancient one, your face is a bright transcendental sun. Light and these dark cold and the tears I weep. My heart may hear I give to you to keep. Creator at creationless you are. Truth and truth's body, divine avatar, who through compassion the three worlds maintains, destroy this ignorance that life sustains. These five lights are the willing spokes of breath of the world will that bears me on to death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. This incense is my love, this fruits my heart. Wish to please you, I have saved from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining earth. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days. Till you, the ever-living perfect one, fill you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. నాగమణి గారు జై బాబా. అండి అందరికీ అప్పారావు జై గారు బాబా. బాబా వారికి చక్కగా హారతి ఇచ్చారు. మీకు జై బాబాలండి. అందరికీ జై బాబా. ఈరోజు కార్యక్రమాన్ని బాబా వారు చాలా చక్కగా మనందరితోటి చేయించుకున్నారు. బాబా వారికి మనము ధన్యవాదాలు తెలుపుకుందాము. పాల్గొన్న వారందరికీ పేరు పేరున హృదయపూర్వక జై బాబాలు. 7 నిమిషాలు ఎక్కువైంది. జై బాబా. రేపు మరి 4:30 కలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా, అందరికీ జై అందరికీ బాబా ప్రేమ అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి, అవతార్ అందరికీ జై మెహర్ మెహర్ బాబా బాబా. की जय. అందరి జై మెహర్ బాబా.